సురేందర్ తమ్ముడు సురేందర్ మీ తమ్ముడు పెరట్లు ఊడుతుండు బావా. ఏంది ఊడుతుండా? వాడిని ఊడబెట్టి నువ్వేం చేస్తావు? నీ తెలివి తెల్లన్నట్టే ఉంది. తెలివంటే గుర్తుకొచ్చింది బావా. అదేందో చెప్పాడు. ఒక టీవీ ప్రోగ్రామ్ వాళ్ళు మన వాడకట్టుకు వచ్చిర్రు బావా. అత్తే తెలివైన పెళ్ళాలు అనే ప్రోగ్రామ్ కి అక్కను నన్ను సెలెక్ట్ చేసిర్రు. కోసి మీ అతి తెలివి అంగడవును. మీకు తెలివి ఎక్కడ ఏడ్చిందే? తెలివాట తెలివి ఒక్కసారి అని విలువ. మీకు తెలుసు కదా బావా, మీ తమ్ముడు పనే మొదలు పెట్టాడు. ఒకసారి మొదలు పెట్టినంటే అయిపోయేదాకా లేవ్వడు. ఆయన ఇడికి రాడు కానీ మనమే అడుకోదాంపా. అన్నచ్చినని చెప్పు మాతడు. సూరి అది ఏందిరా పని? అన్న అది అన్న ఉంచిన ఏలి మీద ఉత్సవం ఏమంటే పోయినవి ఈ ఊడ్చుడు ఏందిరా? అన్న మన మొగలు ఇలాంటి పనులు చేస్తే వీళ్ళకు కిరీటాలు పెడతారట. ఏడ్చినట్టుంది. కొంటరాంది కొసురుతా తాదిరా. ఏంది అందాల పోటీల కిరీటాలు పెట్టంగా చూసినాం గాని గీ తెలికల్ల పిల్లలకు కిరీటం పెట్టుడేంద్రా? వాళ్ళ కిరీటాలు పెడతారని నువ్వు ఊడ్చుడేంద్రా? ఇదే పని మీ వైద్య నాకు చెప్పిందనుకో, వదిన ఈపును ముళ్ళు కట్టవనుకొని సాపు చేస్తూ. సరే సుత్తా నువ్వు అయితే ఇంటికి పో అన్న. చూస్తాడట చూస్తాడు. నువ్వు నాడు ఊడుతురా. ఏమైంది నీకు? ఈ పట్టవటి ప్రాణం చేస్తాను. నువ్వు కూడా నేను చెప్పినట్టు చెయ్యాలి. నేనా చెయ్యా? లేకపోతే సత్తావు. నేనా? నువ్వే. ఎవరు చెప్పారు? వాళ్ళు చెప్పిర్రు. వాళ్ళేవలే. అయినా మొగుడు పని చేసుకొని అలసిపోయి ఇంటికి వస్తే ఛాయ్ నీళ్ళు ఇవ్వాలని చెప్పలేదా? చెప్పలే. ఇప్పుడు నాకు ఛాయ్ కావాలంటే నేను ఏం చేయాలి? పెట్టుకొని తాగాలి. తెడ్డుండగా చేయి కాల్చుకుంటానా? అంటే ఇక్కడ తెడ్డంటే నేనే కదా. నువ్వే అన్ని మూసుకొని నేను చెప్పినట్టు బస్కిల్ది. నో నేను చెయ్యా. అక్కడనేమో మా తమ్ముతో మీ చెల్లె ఆకలి ఊడిపిస్తుంది, నన్నేమో ఇక్కడ బస్కెళ్ళి తీయమంటావా? అవును తీ. ఏందే నువ్వు అనేది? బస్కిల్ది తీయా. ఒక్కసారి చెవి దగ్గర పెట్టు. నేను నమ్మా. నేను కూడా నమ్మలే, కానీ నీతో చెప్పిస్తాను వాళ్ళకి మాట ఇచ్చిన. అయినా వాడేవాడు వచ్చి తాయిది కడితే పిల్లలు కుడతారంటే నువ్వెట్లా నమ్మినవే? నీకు పిల్లలు కావాలా వద్దా? కావాలి. అయితే నేను చెప్పినట్టు చెయ్యి. ముందుగా 50 బస్కిల్ది. ఒకటి 2 3 వదినే మా అన్నతో ఏం టాక్సులు చెప్పిస్తానో ఏమో. మీ అన్న నీ లెక్క అంగకపోవచ్చు కదా. పిల్లలతోటి దేవుళ్ళకే తిప్పలు తప్పలు. ఆఫ్టర్ మొగలం మేమెంత? ఈ నడించనాయే. ఆ గోడకు తలకాయ కిందికి పెట్టి కాలు మీదికి పెట్టు. పెట్టకపోతే నీకు అది అద్దా? కావాలి. అయితే పెట్టు. దీనమ్మ జీవితం. మీ చెల్లె మా తమ్ముని జస్ట్ ఊడిపిస్తాను, నువ్వేందే ఏమో చేపిస్తాను. దూరపు కొండలు నునుపు బావా. గామాటకి ఇప్పుడు ఎందుకన్నావే? చేసే గంట మాట అంటే ఇసొంటప్పుడే బావా నీకంటే మీ చెల్లెలని అయ్యమని అద్దనన్నా. అరే తమ్ముడు, నన్నంటే ఓ వీక్నెస్ మీద కొట్టింది,
పడిపోయినా. నువ్వెందుకు పడిపోయినావురా? అన్న వీక్నెస్ అంటే అందరికీ ఉంటుంది అన్న, తమ్ముడు చూసా ఉంటుంది, అందువరకనే పడిపోయినా. అసలు మనని పడగొట్టడానికి ప్లాన్ వేసిన ఆ మహామేధావి ఎవడో వాని పట్టుకోవాలి మనం. అయినా తెలివైన పిల్లలకు కిరీటాలు పెట్టా కేటుగాడేవర్రా? మనం తలకాయల వల్ల కొడుకునే బదులు వీళ్ళని అడుగుతా అయిపోతాయి కదన్న. అంత ఈజీగా చెప్పడానికి వీళ్ళని పిసొల్లారా? అసలే వీళ్ళు తెలివి కల్లా పిల్లలని బిల్డప్ ఇస్తారు. అయితే ఏం చేద్దామన్నా? అదే ఆలోచిస్తానరా. ఈ ఆలోచన అప్పుడే అత్తే అక్కడే అడిగేటోళ్ళు, ఇక్కడ దాకా అద్దురా. తీటున్నోంతోటి తోటున్నోంతోటి గోక్కోవద్దంటే గిదేనే. ఏమో గులుగుతున్నావు. ఏమన్నా? నేను ఏమనలే. నువ్వు ఇన్నర్ వయసులో ఏమనుకుంటావో అన్ని మాకు తెలిసిపోతుంది. అసలే మేము తెలివైనోళ్ళం. తెలివైన వాళ్ళు ఎవరైనా మేము తెలియని చెప్పుకోరు. మేము జరుపుకుంటాం. వచ్చిందండి వయ్యారి. 2 నుంచి 2 తీసేస్తే ఏందో తెలియదు. మీరు తెలివి కల్లా హుష్, 2 2 తీసేస్తే 2. ఆపండి, నవ్వినామని చాలు. ఇప్పుడు ఏమన్నావు? 2 నుంచి 2 తీసేస్తే ఎంత అన్న? ఇగో చేయబట్టు. 1 2 ఇవన్నీ 2 ఇవి తీసి మళ్ళీ ఇవన్నీ 2. తమ్ముడు వారా. ఈ మొగోళ్ళు ఎప్పుడు పిల్లల తెలివి ఒప్పుకోరే. అరే ఇంట్లోకి వెళ్ళి చికెన్ వాసన వస్తుంది. నువ్వు చికెన్ ఏమైనా పైసలు ఇచ్చినావురా? అన్న నేను వెళ్ళానా పైసలు? నేను కూడా ఇవ్వలే కదా. రాణి, ఓ రాణి. అమ్మయ్య వచ్చినావా? పోయి కాలు చేతులు పట్టుకొచ్చుకోపో, అన్నం తిందువు కానీ. ఒక్కరోజే గిన్ని సర్ప్రైజ్ ఇస్తాను. చికెన్ తెచ్చి అండే అంటే మొండికేసేదానివి. చికెన్తో పాటు మటన్ కూడా అండినట్టున్నావు. కమ్మటి వాసన వస్తుంది. ఇందులో ఏదో మతలబు ఉందన్న. మతలబు లేదు కానీ గుడ్డు లేదు. రాని కూసారి తిందురు. అరే దీన్ని 3 మార్గం తిందాం పట్రా. సరే అన్న, సరే అన్న. మేము మాట చెప్తాం వినాలే. అబ్బా తిన్నాక ఏంటంత వదిలే. అబ్బా ఆశ దోశ అప్పడం తిన్నాక మీరే వింటారు. ఇదేం సాడిదనే. కమ్మటి కూరలు ముందర పెట్టి తినద్దంటారు. మేము చెప్పింది చేస్తే హ్యాపీగా తినచ్చు. సరే చేద్దాం గాని ఇప్పుడైతే తిననీయే. ఆగురి. మళ్ళీ ఏమైందే? ఆ మీరు ఇట్లానే అంటారు. ఏరు దాటాక తెప్ప తగలబెట్టే రకం. తినాలంటే ఏం చేయాలి మరి? నేను చెప్పింది చెయ్యాలి. చెప్పాడు మరి. ఈ 2 రోజులు రాము వాళ్ళ ఇంట్లో ఉండాలి. ఏ రామే? ఇంకా వడ్లలో రాము, ఇంకా వడ్ల చంద్రయ్య కొడుకు. ఆడు మాకు మంచి దోస్తేనే. 2 రోజులు కాదు 4 రోజులు ఉంటాం. అయితే మాటి ఇది తినుర్రి. నస్తా మీరు మంచి ఘాటు ఉంది. ముక్కలు కూడా మంచి పెద్దగా ఉంది. మంచిగా ఆడా. ఆ పూలు గదిలో మంచి ముక్కలే. అరే రాము, ఇగో మా మొగలను తీసుకొచ్చినాం. చెప్పాస్ ఇక మీరు ఓరి. ఒసేయ్ అంగట్ల బలనమ్మినట్టు ఇక్కడ అప్పైపోతారేంది? ఏమైంది చెప్పిపోలే. నేను చెప్తా కదా రండి.
ఏంది దొర లెక్క కూర్చున్నారు? మీ ఇద్దరిని మీ పిల్లలు నాకు అమ్మిర్రు. ఏంది అమ్మిండ్రా? అమ్మిర్రు. ఈ 2 రోజుల పాటు నేనేం పని చెప్తా చేయాలి. మీరు నా పాలేరోళ్ళు. అసలు ఏం జరిగిందో ఒక్క ముక్క అర్థమైతే లేదు. అర్థమయ్యేటట్టు నేను అరటి పండు వలిసినట్టు చెప్తా. ఓ రోజు నా భార్య ఒంట్లో బాగాలేకుంటే ఇంట్లో పనులు నేను చేస్తుంటే మీరేమన్నారు? ఈ రోజు రాము యాదకొచ్చిందా? యాదకైతే చీచి పెళ్ళ ఉండగా నువ్వేంద్ర ఊరుతాను అని అన్నా. గుర్తొచ్చిందా? పెళ్ళం అంటే సిట్కేయంగానే రావాలి, కూసోమంటే కూసోవాలి, నిలబడమంటే నిలబడాలి. ఆ మాట నేనే అన్నారా? మా పిల్లలతోటి గట్లెట్ చేయించినవరా? దానికో స్కీమ్ ఉన్నది. ముందైతే పని చేయర్రి చెప్తా. అరే రాము, నీకు దండం పెడతా, చెప్పురా. పెళ్ళం అంటే బంతి లెక్క. నువ్వెంత గట్టిగా విసిరితే అంత గట్టిగా వస్తుంది. నువ్వెంత ప్రేమిస్తే వాళ్ళంతా ప్రేమిస్తారు. అది కరెక్టే కానీ మాకెందుకు చెప్తున్నారా? మీకు ఇంకా అర్థం కాలేదా? పెళ్ళాలను ప్రేమగా చూసుకోవాలి. 10 మందిలా చులకన చేసి మాట్లాడద్దు. పెళ్ళాలు తలుసుకుంటే మొగలను అమ్మడానికైనా వెనుకాడరు అని ఆ రోజు చెప్తే మీరేమన్నారు? మేము ఎంత తిట్టినా మా పిల్లలు మమ్మల్ని ఏమన్నారు? మా పెళ్ళాలు తిన్న కంచాను కూడా తీయనేరు కాదా? మీ పెళ్ళాలు మంచోళ్ళన్నా. మీ పెళ్ళమే కాదు, పెళ్ళం అన్న పదమే విలువైనది. మన మగాళ్ళు దాని విలువ తీసేస్తారు. అందుకే తెలివిగల పోటీ అనే ఒక స్కీమ్ గురించి చెప్పి అందాల పోటీకే కిరీటం కాదు, తెలివైన పెళ్ళాలకు కూడా కిరీటాలు ఉంటాయని మీ పెళ్ళాలకు చెప్పి ఒప్పించిన. నువ్వు చెప్పింది నమ్మి మా పెళ్ళాలు మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారు కాదురా. మీరే కాదు, మీలాంటి మొగుళ్ళ కళ్ళు తెరవాలని ఇట్లా చేసిన. అరే రాము, మా కళ్ళు తెరిపించినావు. ఇప్పుడే పోయి సారీ చెప్తారా నా పిల్లానికి? అక్కడ ఉన్నారు, వెళ్ళి సారీ చెప్పండి. పారా. రాని ఇన్ని రోజులు బాధ పెట్టాను, సారీ. సారీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దూలం థియేటర్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట అయితే గట్టి కొట్టుర్రి.